నమస్కారం, మీరు చూస్తున్నారు తెలుగమ్మాయి రియాక్షన్ వీడియోస్. మా ఛానల్లో అయితే మానం మూవీ పెడుతున్నాను కదా. సో ఇదైతే థర్డ్ పార్ట్ అనమాట. సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి పార్ట్ కూడా మీకు వస్తుందండి. సో ఏది మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ప్రిన్సిపల్ ఫెస్టివల్ ఇంకా 10 days కూడా టైం లేదు. ఇప్పటిదాకా మీరు దానికి స్పాన్సర్షిప్ సంపాదించలేకపోయారు. చదువు మీద ఫోకస్ చేయడం వల్ల నిద్రలో చదువుతున్నాం ఫాదర్. నిద్రలో కూడా చదివేస్తున్నారంటే ఈ మాట చెప్తే వినసొంపుగా ఉంటుంది మా సన్. ఈ ఫెస్టివల్ నాకు మన కాలేజీకి ఎంత ప్రెస్టేజ్ చేస్తో ఎన్నిసార్లు చెప్పాను మీకు. ప్రైజ్ ది లార్డ్ ఫాదర్. మే ద లార్డ్ బి ప్రైజ్డ్. కమ్ ఇన్ చైల్డ్. ఓ సారీ ఫాదర్, మీరు ఏదో మీటింగ్ లో వెయిట్ చేస్తాం. లేడీస్ ఫస్ట్. All departments? Yes, Father. All I have a class. Praise the Lord, Father. May the Lord be praised, child. Idiots. మీ పేర్లు కూడా ఉన్నాయి. Prabhuva. My son, my dear sunflower. సన్ఫ్లవర్. Get me sponsorship for the fest. ప్రైజ్ ద లార్డ్ ఫాదర్, ప్రైజ్ ద లార్డ్. May the Lord be praised. Get out of the office. మరి ముస్టోల్ని చేసి పాడేశాడు రా. అసలు మన ఫీజులు డొనేషన్లు ఏమవుతాయి రా? ఏం చేస్తున్నాడు ఆ డబ్బులతో? దాంతో చేసుకోవచ్చు కదరా ఫెస్టివల్స్. మే ద లార్డ్ బి ప్రైజ్డ్. నొక్కేస్తున్నాడే మరా. బాయ్స్ సైలెన్స్. రేయ్, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదురా. ఇప్పుడు ఈ స్పాన్సర్షిప్ ఏంటి, తొక్కలో ఫెస్టివల్ ఏంటి? రే, నాకు ఈయన తెలుసురా. ఎవర్రా? అదేరా మొన్న ఫ్లైట్ లో వచ్చేటప్పుడు ఒకటి తగలాడాననే. అదే బుగ్గ బుగ్గ రాసుకుని ఫోటో గిటో అన్నావు. అసలు ఈయన మ్యాగజైన్ కవర్ పేజ్ మీద ఉన్నాడేంట్రా? రే, రాధాకృష్ణ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ రా. ఓ బిజినెస్ మ్యానా? ఈ ఫండ్స్ ఏంటి? ఈ చారిటబుల్ ట్రస్ట్. రే, మనకు స్పాన్సర్ దొరికాడు రా. మనల్ని చూసి టీ కొట్టోడే ముస్టోళ్ళు అంటున్నారు రా. ఈ కరుడుపతి కాళ్ళైనా పెట్టిస్తాడా? ట్రై చేద్దాం రా. ముస్టోల్ కి చాయిస్ ఏమి ఉండదు. పద. వీ హావ్ టు గట్టిగా ట్రై చేసి ఒక 50,000 దాకా వేసేద్దాం. లైటింగ్ మాక్సిమం లాగించొచ్చు. 50,000 మొత్తం ఆస్తులు రాయించుకోరా. నెల తక్కువ నెల బావా. ఇక్కడ రావడం పెట్రోల్ బొక్క, ఒక్క పైసా రాదు. మీరిద్దరు మోసుకొని రండి. All your hard work and the cash we paid, everything paid off. పెట్రోల్ డబ్బులైనా సంపాదించరా. అరే నువ్వు ఉండరా, నేను చూసుకుంటా. ఓకే. ఎక్స్క్యూజ్ మీ. బ్రహ్మానందం గారు. నాగేశ్వరరావు గారిని కలవాలి. సార్ ఫారెన్ డెలిగేట్స్ తో మీటింగ్ లో ఉన్నారు. పర్లేదండి, జస్ట్ 2 minutes హలో చెప్పేసి వెళ్ళిపోతాం. ఎక్కడ ఉంటారు ఆయన? 2 minutes ఏం సరిపోద్దిరా, 1.5 hour కావాలి. ఏకాంతంగా చర్చలు జరపాలి కదా. ఏయ్, నువ్వు ఉండరా, ముందు 2 minutes అని చెప్పి లోపలికి వెళ్ళి సెటిల్ అవుదాం. Okay. నేను చూసుకుంటాను కదా, రిలాక్స్. ఎక్కడ ఉంటారండి ఆయన? అపాయింట్మెంట్ తీసుకున్నారా? లేదే. అవసరమా? రే, అపాయింట్మెంట్ తీసుకోవాలంట. ఎక్కడ తీసుకోవాలి? ఇప్పటికిప్పుడు అపాయింట్మెంట్ అంటే ఎలా రా? కనీసం ఆయన పిఏ అపాయింట్మెంట్. ఆయన పిఏ ఇక్కడే ఎక్కడో పని లేకుండా. ముందు నేనే. నువ్వు చెప్పలా పరబేవర్స్ గా మన సోళ్ళంతా ఇంటుంటాడనే మాట్లాడు. మీరేనా పిఏ? యా, నేనే పిఏ. నా విషయం పక్కన పెట్టండి. అసలు మిమ్మల్ని ఎవరు లోపలికి రానిచ్చారు? అరే సెక్యూరిటీ, సెక్యూరిటీ, సెక్యూరిటీ. అది కాదు. We should start the work in. కాలేజ్ యూత్ ఫెస్టివల్ ఉంది. యూత్ ఫెస్టివల్ కి ఊపుకుంటూ వచ్చేస్తాడు అనుకున్నావా? అంత ఖాళీగా ఉన్నాడు అనుకున్నావా మా బాస్? సార్ రాకపోయినా పర్లేదండి, ఆయన స్పాన్సర్షిప్ ఇప్పిస్తే చాలు. స్పాన్సర్ చేయాలా? ఎంత ఇవ్వాలి? ఎంత? 50,000. పక్కరమ్మా. కావాలి? ఓ 50,000 అండి. 50,000 సరిపోతా? ఇంకా ఎక్కువ కావాలో చెప్పు. ఈ బిల్డింగ్ అంతా రసిస్తా. బిల్డింగ్ చేసుకుని ఆ బిల్డింగ్ రాయించినా పర్లేదండి. మీకు కావాలన్నా 2% కమిషన్ ఇస్తా. 2%? మీరు బతకాలి కదా. నాకు 2% ఇస్తావా? నేను బ్రోకర్ అనుకున్నారా? బ్రోకర్ అనుకున్నారా? It's going to be a డబ్బులు ఏం చేస్తారో నాకు తెలుసురా? 2% ఈ సంగతి నాకు తెలుసురా రేయ్? నా percentage వదిలేండి సార్, ప్లీజ్ సార్. ఏయ్? What are you doing? మీకెందుకు సార్? నేను మాట్లాడుతున్నా వీళ్ళతో.
అయ్యో నానా మీరు ఇక్కడ ఎంతసేపు అయింది వచ్చి? 5 నిమిషాలే అయింది వచ్చి. 5 నిమిషాలు అయిందో? అంటే మీరేదో మీటింగ్ లో ఉన్నారని ఆయన చెప్పారండి. అరే ఆ మీటింగ్స్ అని పిచ్చి పిచ్చి మీటింగ్స్, ఇలాంటి డఫర్గాల్ని పెట్టుకుంటే ఏమీ తెలియకుండా ఇలా రియాక్ట్ అవుతారు. ఓకే ఓకే, అంటే ఆ రోజు ప్లేన్ లో స్టూపిడ్ గా బిహేవ్ చేశారని సారీ చెప్దామని వచ్చానండి. అయ్యో మీరు పెద్దవారు, నాకు సారీ చెప్పడం ఏంటండి? ప్లీజ్ లోపలండి. ఓకే ఓకే సరే అండి. పెద్దవాడా? నాగార్జున గారు, పెద్దవారు మీ ఆట. ఆఫీస్ లాగా feel అవ్వండి. రండి. అయ్యో అక్కడ కాదు. అదేం కుదరదు. మీరు ఫస్ట్ టైం నా ఆఫీస్కి వచ్చారు. అయ్యో వద్దండి. చైర్మన్ చైర్మన్ సీట్ లో నేను. అయ్యో ఓకే ఓకే నో ప్రాబ్లం. కాఫీయా టీయా? మహేశ్వరరావుని పిలవద్దు, బిట్టు అని పిలవండి. బిట్టు. అవును బిట్టు అని మీరే కదండి నాకు. అదే బిట్టు అని పిలవండి. అయ్యో నాగేశ్వరరావు గారు, మరీ బిట్టు అంటే బాగుండదేమో. పర్లేదండి, నాకు ఇష్టం. బిట్టు అని పిలవండి. ఓకే బిట్టు గారు. బిట్టు గారు కాదండి. ఓకే రా బాబు పిలిచి. బిట్టు. థ్యాంక్ యూ. ఏమండి మీరు ఇక్కడికి- అదే మీకు గుర్తుంది కదా ఆ రోజు నేను మీతో ఫ్లైట్ లో. అయ్యో ఆ రోజు అలా మర్చిపోతానండి. దట్ ఈస్ ద బెస్ట్ డే ఆఫ్ మై లైఫ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నేను యాక్చువల్ గా ఆ రోజు నా కాలేజ్ గురించి చెప్పాను కదా. సెయింట్ జేవియర్స్. యా 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 yes yes. నేను ఆ కాలేజ్ లో యాక్చువల్లీ ఇప్పుడు స్టూడెంట్స్ యూనియన్ నేనే ప్రెసిడెంట్. ఓ yes sir. మీరు ప్రెసిడెంట్? ఐఎమ్ సో ప్రౌడ్. థ్యాంక్ యూ అండి. ప్రౌడా? మనోడు బిట్టు గారు అమెరికా ప్రెసిడెంట్ అనుకుంటారు ఏంటి? యాక్చువల్ గా ఈ మంత్ లో ఒక ఫెస్టివల్ చేస్తున్నామండి. స్పాన్సర్షిప్స్ కోసం చాలా మంది దగ్గర ట్రై చేసాము, ఎవరు ఇవ్వట్లా. ఏంటి స్పాన్సర్షిప్ కోసం చాలా మంది దగ్గర ట్రై చేశారా? నో మనీ. ఒక్క ఫోన్ కాల్ నాకు చేసుంటే సరిపోయేది కదా. ఎంత కావాలి చెప్పండి. ఓకే అంటే ఒక ఒక 50 అయితే 50 lakhs. 50 lakhs. 1 crore. వదిలేండి. కల్దీరు పడిపోయి 50 లక్షలు సరిపోద్ది. 50 50 వద్దులేండి. ఓకేగా, నో ప్రాబ్లంగా. మీరు ఫంక్షన్ చేస్తున్నారంటే ఎలా ఉండాలి? బా ఓకే 75 lakhs. ఓకే ఓకే. ఇంకేమైనా అవసరం? 75 lakhs. యాక్చువల్గా బిట్టు మాకు కాలేజ్ లో క్లాసులు ఉన్నాయి, మేము వెళ్తాం. మీరు క్లాస్ మిస్ కాకూడదు. యా వెళ్ళండి. ఓకే బిట్టు, థ్యాంక్ యూ సో మచ్ బిట్టు, థ్యాంక్ యూ. ఏమండి నాగార్జున గారు, 1 minute అండి. మీరేమీ అనుకోకపోతే మీకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాను. మీ నంబర్ ఇస్తారా ప్లీజ్? నో ప్రాబ్లం నో ప్రాబ్లం. యా యా 99490. నంబర్ చాలా బాగుందండి. ఓకే Thank ఓకే you. బిట్టు నాన్న. బాయ్. 1 minute. నా నంబర్ మీకు ఇస్తాను. నంబర్ ఎందుకండి, మీ కార్డు తీసుకోండి. ఓకే ఓకే మీరు తీసుకోండి. నాన్నకి ఏమైనా అవసరం అయితే నాకు ఫోన్ ఓకే చేయండి. ఓకే థ్యాంక్ యూ. ఏమండి ఫస్ట్ టైం మా ఆఫీస్కి వచ్చారు, ఏదో టీ కాఫీలు కూడా తీసుకోలేదు. భలేవారు, టీ కాఫీ ఎందుకండి, ఏదో ఒక రోజు బా మీరు నేను తప్పకుండా. మనం పార్టీ చేసుకుంటాం. నాన్న మీ దగ్గర నా కార్డు ఉంది కదా. అయ్యో డోంట్ వరీ, హ్యావ్ యువర్ కార్డ్. డోంట్ ఫర్గెట్. ఓకే ఓకే, సీ యూ బై 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 బాయ్. ఓకే ఓకే బాయ్ అండి. 30. అమ్మకి ఫోన్ చేయాలి. అమ్మకు ఫోన్ చెయ్యాలి. హలో అమ్మ చూసావా, కరెక్ట్ గా 12:30కి ఫోన్ చేశాను. హలో నాగేశ్వర్, నేను దివ్య. అదే అమ్మ, ఐ మీన్ ప్రియా ఎక్కడ? హాస్పిటల్లో అడ్మిట్ చేస్తున్నా. వాట్ హాస్పిటల్? బాబు ఎమర్జెన్సీ వార్డ్ ఎక్కడమ్మా? దివ్య ఎమర్జెన్సీ ఏంటి? అమ్మకి ఏమైంది? నాగేశ్వర్, నేను మళ్ళీ మాట్లాడతా. విచ్ హాస్పిటల్? కిమ్స్. ఐఎమ్ కమింగ్. వెయిట్. ప్రతాప్ జీ, దిస్ ఇస్ నాగేశ్వర్. Good morning, Nageshwar. అమితాబ్ బచ్చన్ గారు. Anything else? Many congratulations on being chosen the businessman of the year. So, when's the party? థ్యాంక్ యూ ప్రతాప్ జీ. ఐ నీడ్ అ బిగ్ ఫేవర్ ఫ్రమ్ యూ. Yeah. What happened? నాకు బాగా కావాల్సిన వ్యక్తి మీ హాస్పిటల్లో జాయిన్ అయింది. ప్రతాప్ జీ, ఆమెకి ఏమైనా జరిగితే ఐఎమ్ రియలీ వరీడ్ ప్రతాప్ జీ. Oh, okay. Which branch? అదే జూబ్లీ హిల్స్. Jubilee Hills branch. Okay. Don't worry.
Don't worry, Nageshwar. I'll put the best doctors on this job. And worst case scenario, I'll fly in some specialists on. You just relax. Leave it to me. She's in fine hands. Everything will be good. థ్యాంక్ యూ. All right. Nageshwar, what is the patient's name? పేషెంట్ పేరు ప్రియా. Priya. Priya. Okay. ప్రతాప్ జీ, ఐ విల్ నెవర్ ఫర్గెట్ దిస్. థ్యాంక్ యూ సో మచ్. All right. Thank you. Yeah. Jubilee Hills branch. ఎస్, చైర్మన్ చెప్పారు మీరు వస్తారని రండి అమ్మకి సార్. ఏమైంది? అదే అదే, ప్రియాకి ఏమైంది? ఫాలో మీ సార్. హౌ ఇస్ షీ అంటే ఫాలో మీ అంటారు ఏంటండి? అమ్మకి ఎలా ఉంది? ఎలా ఉందో చెప్పండి. ఎలా ఎలా చెప్పాలో తెలియపోవడం ఏంటండి? సిటీలో ఉన్న టాప్ డాక్టర్స్ అంతా ఇక్కడే ఉన్నారు సార్. ఆ, చైర్మన్ గారు చెప్పిన టెస్ట్లన్నీ చేసాం. నాగేశ్వర్ అంటే ఎవరనుకుంటున్నారు? నైస్. ఈ రోజులోనే నా బెస్ట్ ఫ్రెండ్ అయ్యాడంటే నమ్ముతారా? బ్లడ్ టెస్ట్, స్లిప్ కాపీ కొట్టకుండా పాస్. ఎక్స్రే, నాగేశ్వర్ అయితే ఎప్పుడు అసలు అమ్మ 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 ఇలాంటివన్నీ చాలండి క్యారెక్టర్ గురించి చెప్పొచ్చు. ఈసీజీ, పెద్ద పెద్ద బ్లాక్ బోర్డ్స్, గంటల గంటల క్లాస్, టిష్యూ. ఎంఆర్ఐ. నాగేశ్వర్ డాక్టర్ ఎవరి నాగేశ్వర్? హూ నోస్ డాక్టర్? ఐ థింక్ దిస్ క్లియర్ కేస్. నాగేశ్వర్ ఫస్ట్ టైం బా ఏంటి రాసేస్తా. వెరీ మైల్డ్ ఫుడ్ పాయిజన్ అని నేనంటే ఆ మాట మీకు అర్థం కాక ఎక్కడ మీరు కంగారు పడి భయపడి అరగలేదు అని సింపుల్ గా చెప్పాను అంతే. వదలలేదు. ఒక్కసారి మీరు ఆయన కాల్ చేసి ప్రాబ్లం సాల్వ్ అని చెప్తే. ప్రాబ్లమ్ సాల్వ్ అండ్ డాక్టర్ ప్రమోట్ చేస్తాను నిన్ను. థ్యాంక్ యూ సార్. హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. ఓకే. నాగేశ్వర్ ఎగ్జామ్ లో ఇరగదీసా. మమ్మల్ని కూడా. సార్ ఇది నాగేశ్వర్ అంటే మీరేనా సార్? సార్ గంటలో మనిషి పేరు నిజాలు వింటాం ఇదే ఫస్ట్ టైం. బా ఏంటి ఏవో మందులు రాస్తున్నారు? సార్ 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 ఈ ప్రిస్క్రిప్షన్ మేడం కోసం కాదు సార్, అందరి కోసం. ఓకే. బాబురావు నాకు కూడా రాసావు కదమ్మా. మీతోనే నేను ఇక్కడ ఉన్నానని. అదే 12:30కి నువ్వే. ఓ దివ్య చెప్పింది కదా. ఆహా. ఎక్కడికి వెళ్ళింది? సర్లే కూర్చో 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 కూర్చో. లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీని ఎలా యూటిలైజ్ చేశానో నేను చెప్తా. ఓకే. మా చిన్న రిక్వెస్ట్, నన్ను నాగేశ్వర్ అని పిలవద్దు, బిట్టు అని పిలువు. బిట్టు, దట్స్ సో క్యూట్. లెట్ మీ గెస్, మీ అమ్మ నీకు పేరు పెట్టింది కదా? నువ్వే. అవునవును, మా అమ్మ. పర్ఫెక్ట్. అమ్మా, నువ్వు ఈ బయట భోజనం చేయడం అంత బాగాలేదమ్మా. రోడ్డు మీద ఫుడ్ బాగుండదు, క్వాలిటీ ఉండదు, హైజీన్ ఉండదు. మళ్ళీ నీకేమన్నా అయితే? అయ్యో బిట్టు, ఇది రోడ్ మీద ఫుడ్ వల్ల కాదు, నా హాస్టల్ ఫుడ్. ఆ వాటర్ ఎక్స్క్యూజ్ మీ సార్, సెలైన్ పెట్టాలి. షూర్, ఇవ్వండి. అమ్మా ఇప్పుడే వచ్చేస్తా. వెయిట్ వెయిట్. ఇప్పుడే వచ్చేస్తాగా, 1 minute. గిరీష్ కర్నాడ్ సార్. కుకట్పల్లిలో సెయింట్ తెరీసా గర్ల్స్ కాలేజ్ హాస్టల్ నీకు తెలుసా? తెలుసు సార్. 5 రెట్లు గానీ 10 రెట్లు గానీ వాట్ ఎవర్ రేట్ ఇట్ ఇస్, సాయంత్రం కల్లా దాన్ని కొనేయాలి. అలాగే సార్. యువర్ వర్డ్ ఇస్ అన్ ఆర్డర్. అంతేకాదు, బెస్ట్ ఇంటీరియర్ డిజైనర్, బెస్ట్ ల్యాండ్స్కేప్ ఆర్టిస్ట్ ని తెచ్చి దాన్ని డెకరేట్ చేయాలి. ఓకే సార్. ఇంకో విషయం, ఇండియన్ చైనీస్ హైదరాబాద్ నాకు కావాలి. అంటే టోటల్ గా మనం ఆ హాస్టల్ ని స్టార్ హోటల్ చేయాలి, అంతేగా? అవును, ఆ హాస్టల్ ని మనం 5 స్టార్ హోటల్ గా మారుస్తున్నాం. బా అన్నీ మారిపోయింది. హిస్టారికల్ యూత్ ఫెస్టివల్ చేసామరా మనం. ఏదేమైనా క్రెడిట్ అంతా బిట్టుదేరా. బిట్టు గ్రేట్ రా. రే బిట్టుని కూడా పార్టీకి ఇన్వైట్ చేద్దాం. అరే సీను సార్, దుకాణం కట్టేద్దాంరా. మరీ ఉట్టి చేతులతో ఇంటికి వెళ్తాం సార్, కాసేపు చూద్దాం సార్. అరే బాబాయ్లు. అరే బావా, బాబాయ్ రా, బండి వెనక్కి తిప్పు. రే వైన్ షాప్ ముందుంటే మనం వెనక్కి వెళ్తాం ఏంట్రా ఎదవల్లారా. వెళ్ళా. అసలే మంతండు ఎండిపోయి ఉన్నారు, దొరికామంటే వాడేస్తారు. నువ్వు డైరెక్ట్ సిఐ దగ్గరకు వెళ్ళు, చెప్తాను కదా. వెళ్తే వాడొచ్చి మనల్ని ఆపుతాడు, మనమే అక్కడికి వెళ్ళి ఆగితే వాడే మనల్ని పంపించేలా నేను చేస్తాను రా. మొత్తం నేను సెట్ చేస్తా, పదా వెళ్ళిపోమంటావా? పదండ్రా. సార్ బైక్లు ఏవో వస్తున్నాయి సార్. అరే సార్, శుంఠ
కార్లను పట్టుకోమంటే బేకార్లను పట్టుకుంటావేంట్రా? వాళ్ళు దట్టు మన సైడ్ వస్తున్నారంటే కూల్ డ్రింక్ బై చేయి ఉంటుంది. వదిలేయి. వెళ్ళండి 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 వెళ్ళండి. సార్ 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 పక్కన ఏమైనా హాస్పిటల్ ఉందా సార్? ఏంటి మ్యాటరు? ఏం లేదు సార్, లైట్ డిహైడ్రేషన్ ప్రాబ్లం. అరే బాబు, మీరు దాటొచ్చేశారు కిమ్స్ హాస్పిటల్ ని. అవునా? అయ్యో, మళ్ళీ వెనక్కి వెళ్ళటం ఎందుకు? ముందేమైనా ఉంటే చెప్పండి సార్. ముందుకు 2 కిలోమీటర్స్ పోవాలి, అక్కడ నర్సింగ్ హోమ్ ఉంది. అవునా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. అరే నువ్వు పోరా, పోనీ పోనీ పోనీ. స్టార్ట్ చేద్దాం. అయిపోయింది. ఏంట్రా పెట్రోల్ ఇప్పుడే కదా కొట్టించాడు. కిక్ కొట్టండి సార్. అరే బాబు, బైక్ నిన్ను ఏడిపిస్తుంది కానీ దిగమ్మా, బైక్ లోన్ పెట్టరా. నో ప్రాబ్లం సార్, మేము ఏరా పోలీసులు బకరాగాళం చేస్తారా? పోలీసుల్ని ఇవ్వమ్మాది. ఒకసారి ఇవ్వమ్మా, బాటిల్ ఇవ్వు. బిసలది రా ఇది. నీ మీద ఒట్టు. ఒరే, వాటర్ బాటిల్లో ఓట్కా కలుపుకొని బిసలది అంటావు బే. కనుక్కున్నాడు. తాగారా మీరు? నెలాఖరు చుట్టూ చూపుకో పెగ్గు. నెలాఖరులో చుట్టపు చుప్పుగా ఒక పెగ్గు తాగారా మీరు? అంతే. అరే, దీన్ని గొంతులో దూరిస్తేనే పనిచేయదు గవర్నమెంట్ది. ఈ బ్రీత్ ఎనలైజర్ అరుస్తుందిరా. సో చూసారు కదండి, ఇక్కడితో అయితే పార్ట్ ఆవిడ మీద జరుగుతుంది. మీకు ఏ విధంగా అనిపించింది ఈ పార్ట్ కామెంట్లో చెప్పడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. అలాగే మీకు కనుక నచ్చితే ఈ పార్ట్ ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం మన ఛానల్ అయితే ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుందండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.